హాయ్ హలో నమస్తే. మీరు మొదటిసారిగా దువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చివరిలో ఖచ్చితంగా లైక్ చేయండి. మనం ఈ వీడియోలో అద్భుతమైనటువంటి అవకాశంగా తెలంగాణలో నిరుద్యోగులకు ఒక వరంగా ఉన్నటువంటి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా సిలబస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి మరి జూనియర్ అసిస్టెంట్ కు లేదా జూనియర్ అకౌంటెంట్ కు వార్డ్ ఆఫీసర్ కు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వెబ్సైట్ లో లభ్యమవుతున్నటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతేకాకుండా ఈ సిలబస్ అంశాల కోసం మనం ఎంచుకోవాల్సినటువంటి పుస్తకాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా సిలబస్ కాపీ కనిపిస్తుంది మనకు స్క్రీన్ మీద. సో కనిపిస్తుంది స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ గ్రూప్ 4 సర్వీస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పర్టికులర్ గా మనకు రెండు పేపర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ పర్టికులర్ గా మనం రెండు పేపర్లను చూడొచ్చు. సో పేపర్ 1 కు సంబంధించి జనరల్ స్టడీస్ 150 మార్క్స్ 150 మినిట్స్ డ్యూరేషన్ టైం కనిపిస్తుంది. ఇక మాక్సిమం 150 మార్క్స్ అనేది కనిపిస్తుంది. ఇక పేపర్ 2 సంబంధించి సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ కనిపిస్తుంది. అదేవిధంగా డ్యూరేషన్ 150, మాక్సిమం మార్క్స్ కూడా 150 అనేది కనిపిస్తుంది. అంటే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, టోటల్ 300 ఉంటుంది. ఈ 300 కు సంబంధించి మనం ఎంత స్కోర్ చేస్తే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఒక సందేహాత్మకమైన ప్రశ్న. అయితే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంది. గతంలో నేను 2 సార్లు గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్ ని చూసినటువంటి అనుభవం ఉంది. ఒకసారి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ చూసినప్పుడు ఐ థింక్ 2011-12 ఆ టైంలో అనుకుంటా, అప్పటికి గ్రూప్ 4 లో ఆల్మోస్ట్ 230 పైబడి 30-40 మధ్యన ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అనేక రిజర్వేషన్లో వాళ్ళకి అవకాశం ఉంది. కానీ మొన్న లాస్ట్ టైం 190 చేసినటువంటి వాళ్ళకి 300కు 190 చేసినటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ ఓపెన్ లో ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటి, ఇన్ని మార్క్స్ వస్తేనే గ్రూప్ 4 ఉద్యోగం వస్తుంది, ఇన్ని మార్క్స్ వస్తేనే గ్రూప్ 4 లో మంచి పోస్ట్ వస్తుంది అనేది కాదు. ఎప్పుడు కూడా మార్క్స్ తోటి ఎందుకు సంబంధం ఉండదంటే మీకు వచ్చేటటువంటి పేపర్ ఎంత కఠినత్వంతో కూడి ఉంటుందో దాని ఆధారంగా మాత్రమే మార్క్స్. ఇంకా మీకు ఈజీగా వచ్చింది అనుకోండి పేపర్, కొంత స్కోర్ అనేది హైప్ కావచ్చు. పేపర్ హార్డ్గా వచ్చింది అనుకోండి, ఇక 190 కాదు 170కే రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాదాపుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి సార్ అన్ని ఎగ్జామినేషన్స్ ఇప్పటివరకు కండక్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఫుల్ హార్డ్ పేపర్ కాబట్టి ఖచ్చితంగా జిఎస్ లో స్కోర్ తగ్గుతుంది. అదేవిధంగా సెక్రటేరియల్ ఎబిలిటీలో కూడా స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. నా ఐడియాలజీలో ఇదే తరహా విధానాన్ని ఒకవేళ ముందుకు తీసుకెళ్తే ఈ తరహా హార్డ్ పేపర్స్ ని రేపు వస్తే మాత్రం 90 180 మార్కులు కనుక మీరు చేయగలిగితే చాలా రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి సేఫ్ జోన్, మహిళలకు కావచ్చు, ఎస్సీ వర్గం కావచ్చు, ఎస్టీ వర్గం కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వర్గం కావచ్చు, కొన్ని బీసీ వర్గాల్లో కూడా ఈసారి పోస్టుల సంఖ్య అధికం కాబట్టి డెఫినెట్లీ 180కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఓపెన్ వర్గాలకు ఎంత సేఫ్ జోన్ అంటే ఒకవేళ హార్డ్ పేపర్ వస్తే 200 మార్క్స్ అనేది సేఫ్ జోన్. ఇక పర్టికులర్ గా మరి ఏ పుస్తకాలు చదవాలి? ముందైతే ఇటీవల రీసెంట్ గా ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ఒక 2 పుస్తకాలు కూడా ఇచ్చారు సార్. జనరల్ స్టడీస్ ఒక పుస్తకం ఇచ్చారు, సెక్రటేరియట్ ఎబిలిటీస్ కూడా ఒక పుస్తకం ఇచ్చారు. అత్యంత రీసెంట్ అన్ని అప్డేట్స్ తో వచ్చినటువంటి పుస్తకం కాబట్టి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ అయితే ప్రస్తుతం అయితే చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ రేపు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితులను బట్టి ఏమైనా వేరే ఇతర అంశాలను కూడా చేస్తే ఎలాంటి పేపర్ చదవాలి, ఎలా చదవాలి, ఇంకా ఎలాంటి సబ్జెక్టు తీసుకునేది ఉంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మార్కెట్ లో జనరల్ స్టడీస్ కు సెక్రటరీ ఎబిలిటీస్ కి ఉన్నటువంటి పుస్తకాలు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ నేను చూసిన చాలా బాగుంది, మీకు కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఇక సిలబస్ ఆధారంగా నిజంగా ఏమైనా లేవు అనుకున్నప్పుడు మీరు సూక్ష్మంగా చూసినప్పుడు వాటిని ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి అవసరం ఏం లేదు. మ్యాథ్స్ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వాళ్ళకి మీకు పూర్తి స్థాయిలోనే ఇవ్వడం జరిగింది. మరి సిలబస్ లో ఏముంది, ఎలా చదవాలి అనేది పరిశీలిస్తే పర్టికులర్ గా సెక్రటేరియట్ ఎబిలిటీస్ లో 5 అంశాలు, జనరల్ స్టడీస్ లో 11 అంశాలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక్కసారి.
ఒక్కసారి చూడండి సార్. సో కొంత జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది సిలబస్ కి సంబంధించి సార్ 11 అంశాలు ఉన్నాయి సార్. 11 అంశాలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 11 పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 11వ అంశం. దీంట్లో 6th అంశం చూడండి, 6th and 7th ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. సో ఈ 2 అంశాలను కూడా మీకు డూ ఆర్ డై యాప్, ప్లే స్టోర్ లో డూ ఆర్ డై యాప్ ఉంటుంది. ఆ యాప్ లో నేనే మీకు ప్రొవైడ్ చేస్తా. నేను రేపు ఎల్లుండో స్టార్ట్ చేస్తున్నా. డెఫినెట్లీ కోర్స్ ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకు మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక నా వీడియోస్ కూడా లేనటువంటి కొన్ని తెలంగాణ ఆస్పెక్ట్స్ కానీ తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ మీకు అందించే ప్రయత్నం చేస్తే. సో జిఎస్ చదివేటప్పుడు మీరు ఫస్ట్ చదవాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ పాలిటీ చదవండి. ఎందుకంటే ఇండియన్ పాలిటీ యొక్క పాత్ర 2 సెక్షన్లో ఉంది కాబట్టి 11 సెక్షన్లు అనుకున్నప్పుడు యావరేజ్ గా 11 15 వేసుకున్నా, 15 1 15 15 1 15 165 అంటే దాదాపుగా 13 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సార్ ప్రతి సెక్షన్. సో దీంట్లో భాగంగా ఇండియన్ పాలిటీ నుంచి మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియంట్ ఫీచర్స్ కోసం అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ కోసం మీకు ఒక 25 మార్క్స్ నుంచి 30 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా జిఎస్ ఒకవేళ మీరు పేపర్ 1 మొదలు పెట్టిన వాళ్ళైతే ఇండియన్ పాలిటీని చూసే ప్రయత్నం చేయండి. ఇక అంతేకాకుండా పేపర్ 2ని నేను చేసేటటువంటి సజెషన్ ఏంటంటే మీరు మొదటగా పేపర్ 2ని మొదలు పెట్టండి. పేపర్ 2లో 5 అంశాలు ఉన్నాయి, 150 మార్కులు. పేపర్ 1లో 11 అంశాలు ఉన్నాయి, 150 మార్కులు. సో కాబట్టి ఇది కూడా ప్రధానంగా అసలు కీలకంగా మారేటటువంటి పేపర్, ఒక రేపు ఉద్యోగంలో మిమ్మల్ని ముందు వరుసలో ఉంచేటటువంటి పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీసే కాబట్టి నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. డెఫినెట్లీ మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అన్నాడు. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ పర్టికులర్ గా చూడండి. అనేక అంశాలను చూసే ప్రయత్నం చేయండి, ఒక పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ఎన్ఎస్ ద్వారా కూడా మీకు ఆల్రెడీ బుక్స్ ఉన్నాయని చెప్పిన ఈ పేపర్ 2 పేపర్ 1. ఇక లాజికల్ రీజనింగ్ అంటుండు, కాంప్రిహెన్షన్ అంటుండు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ వ్యూ, ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్ అని అంటుండు. అదేవిధంగా న్యూమెరికల్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అంటుండు. మనం చదివేటప్పుడు సిలబస్ లో ఏముంది, ఆ సిలబస్ అంశం మనం ఎంచుకున్నటువంటి పుస్తకంలో ఉందా లేదా చెక్ చేస్తూ చదవండి. సక్సెస్ అనేది భారీగా వస్తుంది. అంతేకాకుండా చాలా సందర్భాల్లో చెప్పినాం, కాంటెంపరీ ఓరియంటేషన్, రోజువారీగా దినపత్రికలని తిప్పేస్తూ చదివితే కూడా మీకు మంచి సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సిలబస్ విషయం. సో మీరు ఎప్పుడు కూడా క్వాంటిటీ తరహాలో చదవాలి కాబట్టి ఇక్కడ 5 అంశాలకు 150 మార్కులు ఉంది కాబట్టి ఏ అంశాన్ని వదలకుండా ఒక్కొక్క అంశానికి 30 మార్కులు వేసుకున్న 3 5 15 150 మార్క్స్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జిఎస్ ని చదివేటప్పుడు మాత్రం మీకు గత వీడియోలో చెప్పిన పర్టికులర్ గా 8 సూత్రాలు చెప్పిన, 1 నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవడం, 2 సిలబస్ అంశాలను బైహార్ట్ చేయడం, 3 కాంటెంపరీ ఓరియంటేషన్ లో చదవడం, 4 ప్రీవియస్ ప్రశ్న పత్రాల సరళి చూసే ప్రయత్నం చేయడం, 5 ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఏమైనా ఉంటే చూడడం, 6 క్వాలిటీ తరహాలో చదవడం. క్వాంటిటీ అంటేనేమో ఏ సబ్జెక్ట్ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి దాన్ని మొదలు పెట్టాలి. క్వాలిటీ అంటేనేమో ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో చూస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ ని గత వీడియో చూడని వాళ్ళు ఎవరంటే ఆ వీడియో చూడండి. అది చూస్తూ ఇలాంటి ఓరియంటేషన్ లో కనుక గ్రూప్ 4 మీరు చూడగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అనేది పరిగెత్తుకుంటూ మీ గుమ్మం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏముంది ఒకసారి జిఎస్ లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి సార్. జిఎస్ లో చూడండి, ఎక్కువగా జిఎస్ లో మనకు కరెంట్ అఫైర్స్ పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ ముందు వరుస నుంచి, అంటే సపోజ్ ఈ రోజు ఎగ్జామినేషన్ ఉందని అనుకుందాం, డిసెంబర్ 4వ తారీఖు ఎగ్జామ్ ఉందని అనుకుందాం. దీనికంటే ముందు ఒక 1 మంత్ ముందు వదిలేసి ఆ ముందు ఎక్కువ తీసుకోవాలి, అంతకంటే ముందు కొంత తక్కువ, అంతకంటే ముందు కొంత తక్కువ. అంటే మొదటి 3 నెలలు ప్రతి కరెంట్ అఫైర్ బిట్ ని చదవాల్సిందే. ఆ తర్వాత 3 నెలలు కొంత ఇంపార్టెంట్ ఓరియంటేషన్ లో, ఆ తర్వాత 6 నెలలు మరికొంత ఇంపార్టెంట్ ఓరియంటేషన్ లో
తీసుకోండి. అంతేగాని మార్కెట్లో వచ్చినటువంటి బుక్ కరెంట్ అఫైర్ అనగానే మొదటి కాంచి మొదలుపెట్టి చివరికి పోతానికి ఈ నెల ఎగ్జామినేషన్ ముందు నెల మాత్రం చదవకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు. డెఫినెట్లీ ముందుగా చదవాల్సింది ముందు నెల ఎగ్జామినేషన్ జరిగే ముందు నెల కాకుండా అంతకు ముందు నెల మాత్రం ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ తీసుకోవాలి. సో అలా ఆ వరుస 3 నెలలు మాత్రం ఖచ్చితంగా చదవాలి. సో ఎక్కువ పాత్ర చూడండి సార్, కరెంట్ అఫైర్స్ కే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఇది కరెంట్ అఫైరే, ఇది కరెంట్ అఫైరే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇది కరెంట్ అఫైరే. ఇక మరొక విషయం పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇది కూడా కరెంట్ అఫైరే. సో రోజువారీగా దినపత్రికలు తిప్పేసి వాళ్ళకు 1, 2, 3 సెక్షన్లు కంప్లీట్ గా కరెంట్ ఈవెంట్ సంబంధించి, ఇక రెండు సెక్షన్లు ఇండియన్ పాలిటీకి సంబంధించి ఉన్నాయి. ఓకేనా. ఇక జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని అంటుండు. సో మొన్న గ్రూప్ 1 లో ఇక్కడ నుంచి మంచిగా ప్రశ్నలు పడ్డాయి. సో మళ్ళీ కూడా జనరల్ సైన్స్ అంటుంది కాబట్టి గ్రూప్ 4 చదివే వాళ్ళు డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు జనరల్ సైన్స్ ని చదివే ప్రయత్నం చేయండి. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటూ ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్ నుంచి ఈ ఓరియంటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే G20 సదస్సు ఏం చెప్పింది, కాపు ఇటీవల జరిగినటువంటి సదస్సు ఏం చెప్పింది, లేకపోతే కుమ్మింగ్ సదస్సు ఇటీవల జరిగింది ఏం చెప్పింది, లేకపోతే ఢిల్లీలో జరిగినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సు ఏం చెప్పింది, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి, ఇలా చదివే ప్రయత్నం చేయండి. ఇక 8వది మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదవమంటుండు సార్, పర్టికులర్ గా హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదవమంటుండు. ఇది చదివే ప్రయత్నం చేయండి హిస్టరీకి సంబంధించి. ఇక హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ చూడండి సార్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ లో హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్. యాక్చువల్ గా గ్రూప్ 2 లో అయితే 200 మార్కుల పాత్ర. మరి ఆ 200 మార్కుల పాత్రని తీసుకొచ్చి 9వ సెక్షన్ లో మీకు 10, 15 మార్కులకు పెట్టిండు. సో కాబట్టి మీరు ఇది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీకు డువాడే యాప్ కింద లింక్ ఇవ్వడం జరిగింది. యాప్ ని డౌన్లోడ్ చేసి కింది మీరు కోర్సుని పర్చేజ్ చేయండి. ఆ యాప్ లో మీరు తెలంగాణ మూవ్మెంట్ కు సంబంధించి ఎలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవుతాయి అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఎలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవుతాయి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ ఓరియంటేషన్ లో ఈ భాగాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా SLS పబ్లికేషన్ వాళ్ళు కూడా బాగా రాసిర్రు బుక్ విషయంలో, అది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక సొసైటీ, కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. సో ఈ బుక్ ని కూడా ఈ అంశాలను కూడా అందులో క్రోడీకరించి SLS వాళ్ళు అందించే ప్రయత్నం చేశారు. డెఫినెట్లీ చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇది చాలా ఎక్కువ ఉన్నటువంటి విషయం. వీటిని చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్లో తీసుకుంటూ ముందుకెళ్తే కొంత మ్యాథ్స్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవులు అంటేనే 369 మంది కవులు ఉన్నారని ఆ టైంలో, ఇది నిజాం కాలంలో, ఇది గోల్కొండ కవుల సంచికాన్ని సురవరం ప్రతాపరెడ్డి రాసిండు. మరి ఆ తర్వాత ఇంకా చాలా మంది కవులు, ఒక్క కవులు తీసుకుంటేనే మరి 1000 మంది కవులు వెళ్తారు తెలంగాణలో. మరి అలాంటి కవుల గురించి తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ అన్నప్పుడు ఇలా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరో కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళని చదివే ప్రయత్నం చేయండి, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇది సిలబస్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. అయితే మీరు చదివేటప్పుడు మీ ప్రిపరేషన్ మొదలు పెట్టిరు, ఈ రోజు మీరు గ్రూప్ 4 సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టిరని అనుకుందాం. మీకు ఎలా ముందుకెళ్లాలో, ఏ విధంగా సక్సెస్ తేవాలో, ఒక ఫెయిల్యూర్ కు ఒక సక్సెస్ కు తేడా ఏంటో మీ ప్రిపరేషన్ ఒక్కొక్క అడుగుగా, ఒక అడుగు ముందుకెళ్తే నెక్స్ట్ అడుగు మీకు ఒక అర్థవంతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఆ దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది డువాడే యాప్. డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పటికెప్పుడు మీ విజయంలో కీలక పాత్ర పోషించే విధంగా నేనుంటా కాబట్టి ఆ టిప్స్ అందించే ప్రయత్నం చేస్తా. సో ఏది కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభం అవుతుంది. ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఎవరు కూడా ఆలోచించొద్దు డెఫినెట్లీ నాకు వస్తుందా, ఇంత కాంపిటీషన్ ప్రపంచం కదా, కాదు, డెఫినెట్లీ వస్తుంది. మొదలు పెట్టకపోతే ఈ రోజు మొదలు పెట్టండి, ఇప్పుడే మొదలు పెట్టండి. ఎలా పోవాలో, ఏ విధంగా పోవాలో ఒక్కొక్క అడుగుగా మొదలైనటువంటి మీ ప్రయాణాన్ని కొన్ని మైళ్ళకు ఎలా చేర్చాలో నేను చెప్తా. నన్ను నమ్ముకొని ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ ని తెలియజేస్తూ
చెప్పే ప్రయత్నం చేయండి. జై హింద్.